ఢిల్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర స్కీమ్లు హస్తినా ప్రజలకు అందనివ్వడం లేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఓటమి భయంతోనే కేజ్రీవాల్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. ఢిల్లీ దుస్థితికి ఆప్ బీజేపీయే కారణమన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఢిల్లీకి ఆప్ సర్కార్ శనిలా పట్టుకుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కేంద్ర స్కీమ్లను ఢిల్లీ ప్రజలకు అందనివ్వడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ ను నిలిపేయడంతో ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 5న కమలానికి ఓటేసి ఆప్ ను ఇంటికి సాగనంపాలన్నారు. ఆప్ నేతలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. ఓటమి భయంతోనే కేజ్రీవాల్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు అమిత్ షా. मैं केजरीवाल जी को कहने आया हूं, चुनाव जीतने के लिए झूठ बोलना बंद करो। केजरीवाल जी कहते हैं कि भाजपा वालों ने दिल्ली वालों को परेशान करने के लिए हरियाणा से यमुना जी के जल में जहर मिलाया है। चुनाव में हार को जान गए हैं और इसलिए हल्की और ओछी राजनीति कर ఢిల్లీ ప్రజల కష్టాలు తీరడానికి అసెంబ్లీ ఎలక్షన్స్ మంచి అవకాశమన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. 10 ఏళ్లుగా ప్రజల సొమ్మును దోచుకోవడం తప్ప ఆప్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై కేజ్రీవాల్ నిందలు వేస్తున్నాడన్నారు జేపీ నడ్డా. जो आपने आपदाएं झेली हैं उससे छुटकारा पाने का चुनाव है. छोटी सी तस्वीर अरविंदर सिंह लवली जी ने भी आपके सामने खींची है. दिल्ली की जनता को छला और इन्होंने दिल्ली की जनता को मोदी जी के द्वारा दिए गए कार्यक्रमों का लाभ उठाने से वंचित रखा है. 10 साल तक वंचित रखा है. ప్రధాని మోదీలాగే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కూడా దళిత వ్యతిరేకి అన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కేజ్రీవాల్ రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్రతో దేశంలో మార్పు వచ్చిందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు రాహుల్. जब केजरीवाल जी आए, शुरुआत में ही मैंने इनको थोड़ा देखा, ऑब्जर्व किया. जितना मोदी जी एंटी रिजर्वेशन है, जितना मोदी जी एंटी दलित हैं, उतना ही ये है. ये शायद ज्यादा थोड़े मोदी जी से ज्यादा सोफिस्टिकेटेड है. वो हो सकता है. अगर मैं कन्याकुमारी से कश्मीर तक अकेला चल देता अकेला, तो माहौल बदल जाता क्या? तो आप कैसे कह सकते हो कि मैं कन्याकुमारी से कश्मीर चला और मैंने माहौल बदला? मैंने माहौल नहीं बदला. माहौल लाखों लोग जो चले थे उन्होंने बदला है. యమునా నదిని శుభ్రం చేయడంలో ఆప్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. 2025 నాటికి యమునాను క్లీన్ చేస్తానన్న కేజ్రీవాల్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆప్ సర్కార్ అసమర్థతతో మురికి కూపంగా తయారైందన్నారు. యమునా తీర ప్రాంతాల ప్రజలను కలిసిన రాహుల్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పడవపై నదిలో ప్రయాణించారు. अब जो है आपके सामने है सर जी. पानी देखिए, नहा रहे कितना गंदा, एकदम पूरा काला पानी है. ఢిల్లీ ఎన్నికల్లో సీఈసీ రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నాడన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. సీఈసీగా రిటైర్డ్ అయ్యాక ఉన్నత పదవులు ఆశిస్తున్నాడని ఆరోపించారు. అందుకే బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. సీఈసీ రాజకీయాలు చేయాలనుకుంటే ఢిల్లీ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నారు. ఢిల్లీలో బీజేపీ బహిరంగంగా డబ్బు దుప్పట్లు పంపిణీ చేయడం ఈసీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు కేజ్రీవాల్. ईसीआई राजनीति कर रहा है. क्यों? क्योंकि राजीव कुमार को पोस्ट रिटायरमेंट 28 फरवरी को पोस्ट रिटायरमेंट उनको नौकरी चाहिए. मैं राजीव कुमार जी को कहना चाहता हूं, इतिहास उन्हें माफ नहीं करेगा. जितना कबाड़ा राजीव कुमार जी ने इलेक्शन कमीशन का किया है, मुझे लगता नहीं कि भारत के इतिहास में इलेक्शन कमीशन का इतना कभी कबाड़ा हुआ है. ఢిల్లీ పోలీసులు ఈసీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయన్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ఢిల్లీలోని తన ఇంట్లో ఎన్నికల అధికారుల సోదాలను ఖండించారు. ఈసీతో ఎవరు సోదాలు చేయిస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు సీఎం మాన్. ఢిల్లీ మే चौथी बार अरविंद केजरीवाल है. सच्चे दिन आने वाले. 8 तारीख को सच्चे दिन फिर शुरू हो जाएंगे. चौथी बार पीछे चल रहे हैं लगातार. हम कोई लालच वालच वाले बंदे नहीं. हम तो जो 10-9 की किर्त की कमाई मिल गई खा लिया. हमें तो गुरुओं ने भी कहा किर्त करो, नाम जपो, वांड छको. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా 3 పార్టీల లీడర్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది.